Welcome to arithmetic class. So today's topic is Vrutta Vaishalyam. Area of circle. ఒక వృత్త వ్యాసార్థం 6, వ్యాసం d అనుకుంటే, if the radius of a circle is r and the diameter is d, then diameter is equal to 2 into radius. వ్యాసము is equal to 2 into వ్యాసార్థం. వ్యాసార్థానికి డబుల్ వ్యాసం ఉంటుంది, రెట్టింపు. వృత్త వైశాల్యం πr² or πd²/4. రేడియస్ తెలిస్తే πr², డయామీటర్ తెలిస్తే πd²/4. వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ లేదా వృత్తం చుట్టుకొలత పెరిమీటర్ అని అనవచ్చు. 2πr వృత్త పరిధి లేదా చుట్టుకొలత 2πr, లేదా 2r అంటే d, πd, 2π ఇంటూ రేడియస్ ఆర్ π ఇంటూ డయామీటర్. ఇది సర్కంఫరెన్స్ ఆర్ చుట్టుకొలత. అర్ధవృత్త వైశాల్యం సెమీసర్కిల్, ఏరియా ఆఫ్ సెమీసర్కిల్ πr²/2 సగం. చుట్టుకొలత 2πr లో సగం πr² లో సగం πr²/2. రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి a/b అయితే వాటి పరిధుల నిష్పత్తి కూడా a/b అవుతుంది. ఈ రేడియస్ రేషియో a/b అయితే రేషియో ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఇస్ ఆల్సో a/b. సో రేడియస్ రేషియో ఎంత ఉంటుందో సర్కంఫరెన్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. వైశాల్యాల నిష్పత్తి ఏమో a²:b² అవుతుంది. AB రేడియస్ అయితే ఏరియా రేషియో ఏమైందంటే a²:b² అవుతుంది. ఒక వృత్త వ్యాసార్థంలో x% మార్పు వస్తే దాని చుట్టుకొలతలో మార్పు శాతము x, వైశాల్యంలో మార్పు శాతము 2x + x²/100. అంటే if the change in its radius x%, then change in its circumference also x%. వ్యాసార్థంలో ఎంత మార్పు ఉంటుందో చుట్టుకొలతలో కూడా అంతే మార్పు ఉంటుంది. కానీ వైశాల్యంలో మార్పు 2x + x²/100 అవుతుంది. r వ్యాసార్థం గల వృత్తంలో ఒక చతురస్రాన్ని అంతర్లిఖిస్తే ఆ చతురస్ర వైశాల్యం 2r². వృత్తానికి చతురస్రానికి మధ్య గల ప్రదేశ వైశాల్యము π - 2r² అవుతుంది. L భుజంగా గల ఒక చతురస్రంలో వృత్తాన్ని అంతర్లిఖిస్తే ఆ వృత్త వ్యాసార్థం l/2, వైశాల్యం πl²/4 అవుతుంది. చతురస్రానికి వృత్తానికి మధ్య గల ప్రదేశ వైశాల్యం ఇక్కడ 1 - π/4 l². So let us practice some problems. ఒక అర్ధవృత్తం వైశాల్యం 77 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసము ఎంత? The area of semicircle is 77 square centimeters. Then find its diameter. అర్ధవృత్త వైశాల్యం ఇచ్చింది. సో ఇది అర్ధవృత్తం.
దీని వైశాల్యం ఇచ్చి డయామీటర్ కనుక్కోవాలి. డయామీటర్ అంటే ఇది. సో ఏరియా ఆఫ్ semicircle is given. So area is equal to 77 square centimeters. So what is the formula? Pi r square అనేది వృత్త వైశాల్యము, సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ బై 2, 77 అని ఇచ్చింది. ఆర్ స్క్వేర్ ఏమవుతుంది? పై బై 2 అనేది 2 బై పై అవుతుంది. సో 77 ఇంటూ 2, పై అంటే 22/7. సో దీన్ని పైకి రాస్తే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 77 ఇంటూ 2, ఇది 7/22 అవుతుంది. పైకి రాస్తే 22/7, 7/22 అవుతుంది. ఇప్పుడు వీటిని 2 ఒకట్లు, 2 11లు, 11 ఒకట్లు, 11 7. సో 7 ఇంటూ 7, 7 ఇంటూ 7, 7 49 ఆర్ 7 స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ అంటే 49, r is equal to √49, that is 7. సో వ్యాసార్థం ఎంత? 7. r వాల్యూ is 7. మనకు కావాల్సింది d వాల్యూ. డయామీటర్ అంటే 2 into r. సో దిస్ is the diameter. సో therefore వ్యాసము అంటే 2 ఇంటూ వ్యాసార్థం, 2 into 7, 14 సెంటీమీటర్స్. దీని వ్యాసము ఎంత అంటే 14 సెంటీమీటర్లు. సో అర్ధవృత్త వైశాల్యము ఇచ్చిండు. సో ఏరియా ఆఫ్ దిస్ సెమీ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ 77. అంటే ఇది ఫార్ములా. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ బై 2. సో దీని ద్వారా ఆర్ స్క్వేర్ 49 వస్తుంది. సో ఆర్ వాల్యూ 7, డి అంటే 2 ఇంటూ ఆర్ 14. సో డయామీటర్ వ్యాసము 14 సెంటీమీటర్స్. సో లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. ఒక కారు చక్రాల వ్యాసం 70 సెంటీమీటర్లు అయితే ఆ కారు చక్రాలు నిమిషానికి ఎన్ని చుట్లు తిరిగితే కారు 66 కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణం చేస్తుంది? The wheel diameter of a car is 70 centimeters. Find the number of rotations per minute to travel the car at a speed of 66 kilometers per hour. కార్ వీల్ సైజ్ ఇచ్చిండు. అయితే కారు నిమిషానికి ఎన్ని చుట్లు తిరిగితే, కారు వీలు మినిట్ ఎన్ని రొటేషన్స్ తిరిగితే, ఎన్ని రౌండ్లు, దాని వేగము 66 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. సో డయామీటర్ ఆఫ్ ద వీల్. So diameter of the wheel is 70 centimeters అని ఇచ్చాము. సో దీని చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ద వీల్ ఏమవుతుంది? పై ఇంటూ డి ఫార్ములా. కారు చక్రము చుట్టుకొలత 22/7 ఇంటూ 70.
సో 7 ఒకట్లు 7 10లు 22 into 10 220 సెంటీమీటర్స్. ఈ 70 అనేది సెంటీమీటర్స్ కాబట్టి 220 సెంటీమీటర్స్. ఇక్కడ పెరిమీటర్ 220 సెంటీమీటర్స్. మీటర్స్ అంటే 220 ఒక మీటర్కు 100 సెంటీమీటర్లు కాబట్టి ఇవి మీటర్స్ అవుతాయి. అంటే దీన్ని డివైడ్ చేస్తే 100తో 2.2 మీటర్స్. సో పెరిమీటర్ ఎంత అంటే 2.2 మీటర్స్ పెరిమీటర్ ఉంది. చుట్టుకొలత 2.2 మీటర్స్ అన్నట్టు. నా కారు చక్రం యొక్క చుట్టుకొలత ఇది. పెరిమీటర్ ఆఫ్ ద వీల్ ఈజ్ 2.2 మీటర్స్. అయితే కారు వేగము 66 ఎంత 66 కిలోమీటర్లు గంటకు. 66 కిలోమీటర్లు అంటే ఇది నిమిషానికి ఎంత అవుతుంది? గంటకు 66 కిలోమీటర్లు. కారు వేగం స్పీడ్ ఆఫ్ ద కార్ 66 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఒక గంట అంటే 60 నిమిషాలు. 60 మినిట్స్ ఎంత అంటే 66 కిలోమీటర్స్ను మనం మీటర్లలో రాస్తే 1 కిలోమీటర్లకు 1000 మీటర్లు కాబట్టి 66,000 మీటర్స్ అన్నట్టు. అయితే 1 నిమిషానికి ఇది ఎంత అవుతుంది? 60 నిమిషాలకు 66,000 మీటర్లు అయితే 1 నిమిషానికి ఎంత? సో ఫర్ 1 మినిట్ 1 నిమిషానికి ఎన్ని మీటర్లు ప్రయాణం చేస్తే ఇది 66 అవుతుందంటే ఇది 6 ఒకట్లు 6 11 అంటే 1100 మీటర్స్ పర్ మినిట్ చేయాలి. అంటే స్పీడ్ మనం మీటర్స్ పర్ మినిట్ అని రాస్తే 1100 మీటర్స్ పర్ మినిట్ అంటే మీటర్లు 1 నిమిషానికి. 1 నిమిషానికి 1100 మీటర్ల వేగంలో కారు ప్రయాణం చేయాలి. ఇట్లా చేయడానికి ఎన్ని చుట్లు తిరగాలి? అది నిమిషానికి ఎన్ని చుట్లు తిరగాలి అంటే ఒక చుట్టూ తిరిగితే 2.2 ఒక చుట్టూ తిరిగితే వీలు. సో ఒక చుట్టుకు వీలు ఎన్ని మీటర్లు దూరం వెళ్తుంది? ఇన్ 1 రౌండ్ ఈ వీల్ కెన్ కవర్ 2.2 మీటర్స్. మరి 1100 మీటర్స్ వెళ్ళాలంటే ఎన్ని రౌండ్లు కావాలి? సో 2.2 మీటర్స్ కు 1 రౌండ్ అవుతుంది ఒక చుట్టూ. ఒక చుట్టుకు ఇన్ని. ఇప్పుడు 1100 మీటర్స్ దూరం వెళ్ళాలంటే ఎన్ని రౌండ్లు తిరగాలి?
ఒక రౌండ్కు 2.2. సో ద నెంబర్ ఆఫ్ రౌండ్స్ is equal to 1100 by 2.2. So 1100 into 10 by 22. పాయింట్ తీసేస్తే 10 వస్తుంది. 11 2 11 1 2 2 5. సో 5 into 100 500. ఎన్ని చుట్లు తిరగాలి? చక్రము ఎన్ని చుట్లు తిరగాలంటే 500 రౌండ్లు తిరగాలి. 500 చుట్లు తిరిగితే అది నిమిషానికి మనకు 1100 మీటర్లు అవుతుంది. గంటకు 66 కిలోమీటర్లు వేగం అవుతుంది. అంటే ఒక నిమిషానికి 500 చుట్లు తిరగాలి పర్ మినిట్. అంటే నిమిషానికి 600 చుట్లు తిరగాలన్నట్టు. తిరిగితే దాని వేగము 66 కిలోమీటర్లు పర్ అవర్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ వన్. ఒక వృత్త వ్యాసార్థం 50% తగ్గితే దాని చుట్టుకొలత ఎంత శాతం తగ్గుతుంది? వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది? The radius of the circle is decreased by 50%. What is the percentage of decrease in its area and also its circumference? దాని చుట్టుకొలతలో ఎంత మార్పు వస్తుంది? అదే విధంగా దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? అయితే if the change in radius is x%, then the change in its perimeter చుట్టుకొలత also x%. Therefore వ్యాసార్థంలో ఎంత మార్పు శాతము ఉంటుందో దాని చుట్టుకొలతలో కూడా అంతే మార్పు శాతం ఉంటుంది. దే ఆర్ ఈక్వల్. సో therefore radius change in its perimeter or circumference is equal to 50%. ఇది డిక్రీజ్ కాబట్టి ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే తగ్గుతుంది. దాని వ్యాసార్థం 50% తగ్గితే దాని చుట్టుకొలత కూడా 50% తగ్గుతుంది. ఇది రేడియస్. ఒక వృత్తానికి వ్యాసార్థం ఎంత శాతం తగ్గుతుందో దాని చుట్టుకొలత అంత శాతం తగ్గుతుంది. వ్యాసార్థం ఎంత శాతం పెరుగుతుందో చుట్టుకొలత అంత శాతం పెరుగుతుంది. ఇప్పుడు వైశాల్యం ఏమవుతుంది? వైశాల్యంలో మార్పు ఎంత? నౌ సో డిక్రీజ్ ఇన్ రేడియస్ ఎంత? 50%. సో x is equal to -50 అని తీసుకోవాలి. తగ్గితే మైనస్, పెరిగితే ప్లస్. సో డిక్రీజింగ్ కాబట్టి దీన్ని మైనస్గా తీసుకుంటాం. సో చేంజ్ ఇన్ రేడియస్ ఈజ్ 50% డిక్రీజ్, అంటే తగ్గుతుంది. దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ ఎంత అంటే -50 అని తీసుకుందాం ఎక్స్ వాల్యూ. సో చేంజ్ ఇన్ ఏరియా, వైశాల్యంలో మార్పు
ఎంత అంటే 2x ప్లస్ x స్క్వేర్ బై 100 ఇంత పర్సెంటేజ్. సో ఇది చేంజ్ ఇన్ ఏరియా. దాని రేడియస్లో x పర్సెంటేజ్ చేంజ్ అయితే ఏరియాలో ఎంత పర్సెంటేజ్ మారుతుంది అంటే ఇది. సో therefore 2 into -50 -50 square by 100 minus 100 plus 5 into 5 25 50 into 50 2500 by 100 zeros cancel. So ఇది -100 plus 25 అంటే -75. సో -75 అంటే 75% డిక్రీజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ఏరియా, వైశాల్యంలో మార్పు ఎంత అంటే 75% డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది అంటే 75% తగ్గుతుంది. దాని చుట్టుకొలత 50% తగ్గుతుంది. వ్యాసార్థం ఎంత తగ్గుతుందో చుట్టుకొలత అంతే తగ్గుతుంది. వైశాల్యం మాత్రం 2x ప్లస్ x/100% తగ్గుతుంది. మైనస్ వస్తే తగ్గుతుంది, ప్లస్ వస్తే పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. లుక్ ఎట్ దిస్ వన్. ఒక వృత్త పరిధి చతురస్ర చుట్టుకొలతలు సమానం అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? If the circumference of a circle and perimeter of a square are equal, then find the ratio of its areas. అయితే circumference of the circle and perimeter of the square are equal. అంటే దీని చుట్టుకొలత దీని చుట్టుకొలత రెండిటి చుట్టుకొలతలు సమానం. అంటే circumference of a circle is equal to perimeter of a square. స్క్వేర్ చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, చతురస్రం చుట్టుకొలత అంటే 4 into s. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే 2πr. ఇవి రెండు సమానమని ఇచ్చింది. దిస్ ఈస్ గివెన్. రెండిటి చుట్టుకొలతలు సమానం. సో s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2πr/4. దీన్ని 2 అంటే πr/2 అవుతుంది. s ఈజ్ ఈక్వల్ టు πr/2. ఇప్పుడు వీటి వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలి. రేషియో ఆఫ్ ఏరియాస్, వైశాల్యాల నిష్పత్తి. సో సర్కిల్ ఏరియా ఏమవుతుంది? πr². చతురస్రము వైశాల్యము భుజము ఇంటూ భుజం s².
ఇది pi r square. S వాల్యూ pi r by 2. S ను pi r by 2 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అనుకున్నాం. సో 1 నుంచి S వాల్యూ pi r by 2. ఇది పైన 1వ సమీకరణం నుంచి S వాల్యూ. సో ఇది pi r స్క్వేర్ ఇస్ టు ఇది వర్గం స్క్వేర్ చేస్తే pi స్క్వేర్ r స్క్వేర్ బై 4 అవుతుంది. r square will get cancelled and 4 is equal side వస్తే 4 pi is to pi square అవుతుంది. సో డివైడింగ్ విత్ pi ఇక్కడ ఇది 4 is to pi పోతుంది, ఓన్లీ pi మిగులుతుంది. సో pi అంటే 22/7. దీన్ని 7 తో మల్టిప్లై చేస్తే 28:22 అవుతుంది. సో ఏరియాస్ రేషియో ఎంత అంటే సర్కిల్ టు స్క్వేర్, వృత్తానికి చతురస్ర వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే 28:22. రెండిటి చుట్టుకొలత సమానమైనప్పుడు 4s is equal to 2 pi r అవుతుంది, s is equal to pi r by 2. సో వైశాల్యాల నిష్పత్తి అంటే వృత్త వైశాల్యము ఇస్టు చతురస్ర వైశాల్యం. వృత్త వైశాల్యానికి pi r స్క్వేర్, చతురస్ర వైశాల్యము s స్క్వేర్. సో s వాల్యూ pi r by 2 ప్రతిక్షేపిస్తే ఇది pi స్క్వేర్ r స్క్వేర్ by 4 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, r స్క్వేర్ రెండు వైపులా క్యాన్సల్. 4 pi is equal to pi స్క్వేర్. pi క్యాన్సల్ అయితే 4:pi వస్తుంది. pi వాల్యూ 22/7. సో 7 తో మల్టిప్లై చేస్తే 28:22 అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. 18 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘ చతురస్రం లోపల గీయగల అతిపెద్ద వృత్త వైశాల్యం. What is the maximum size of the circle that can be inscribed inside the rectangle of the size 18/14 centimeters? ఈ రెక్టాంగిల్ 18 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ ఉంది. ఇది 14, ఇది 18. సో దీని లోపల మనము గీయగలిగినటువంటి వృత్తము, మ్యాక్సిమం సైజు వృత్తము ఏ సైజు గీయొచ్చు అంటే డయామీటర్ 14 సైజు ఉండే వృత్తాన్ని గీయొచ్చు. సో the diameter of maximum circle D, diameter of maximum circle. So D is equal to 14 centimeters. D 14 అయితే మనకు R ఏమైతుంది 7 సెంటీమీటర్స్ అవుతుంది, ఇందులో సగం. Therefore area of circle, వృత్త వైశాల్యం
pi r square. So 22/7 into 7 square అంటే 7 into 7. సో 7 2 14 2 14 1 15. సో ఏరియా ఎంత అంటే మ్యాక్సిమం సైజులో ఉండే సర్కిల్ ఏరియా ఏమవుతుంది 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ మ్యాక్సిమం సైడ్. సో దీస్ ఆర్ ద సమ్ క్వశ్చన్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. Thank you for watching it. Keep watching and practice.